హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భవాని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే 2 రోజులు మట్టి ఏ వీడియో పెట్టట్లేదు కదండి. మేము గుడికి వెళ్ళామండి, విజయవాడ. పిల్లలకి తలనీలాలు ఇవ్వడానికి కోసం వెళ్ళామండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు పొద్దుటే పూజ చేసుకున్నామండి. పూజ చేసుకుండి పులిహార అండి, ఇది పులిహార చేశానండి. ఈ లడ్డు ప్రసాదం అయితే ఇంకా విజయవాడ కనదుర్గమ్మ గుడి కడదండి. ఈ మరమరాలు అలాగా మేము తెచ్చుకుండి అలా ప్రసాదం కింద చేసుకుని ఇంక ఈ రెండు కలిపి అలా ప్రసాదం కింద పంచిపెట్టుకుంటామండి. ఇది పులిహార అండి, అమ్మవారికి ప్రసాదం దండం పెట్టుకున్నానండి. ఇది మీకోసం నా ప్రసాదం అండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంక ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసుకోవాలండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ అండి, ఇది ఎల్జీ వాషింగ్ మిషన్ అండి. ఇంకా పిల్లలతో చేసుకోలేకపోతున్నానని ఇంకా తీసుకున్నామండి. ఇది ఫైనాన్స్ మీద తీసుకున్నామండి. నా వీడియోలు క్లారిటీగా ఉండట్లేదని నేను ఇంకా ఐప్యాడ్ తీసుకోలేదండి. ఐప్యాడ్ తీసుకున్న తర్వాత ఇంకా క్లారిటీగా వస్తాయండి. ఇంకా అప్పటి వరకు నేను కొంచెం ఇలా చేసుకుంటానండి. వీడియో ఆపకూడదని ఏదో ఒకటి పెట్టుకోవాలని అప్పటిదాకా ఆపకుండా పెట్టుకుంటున్నానండి. ఐప్యాడ్ లేని వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఒక హ్యాండ్ తోటి ఇంకా అన్నీ చేసుకోవాల్సి వస్తుందండి. అందుకోసం నా వీడియోలు క్లారిటీగా రావట్లేదు అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ నుంచి మంచిగా నీట్గా రప్పిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఐప్యాడ్ కొనుక్కున్న తర్వాత క్లియర్గా మంచిగా చూపిస్తానండి. నా మాటలు ఏమన్నా కొంచెం అర్థం కాకపోతే కొంచెం కామెంట్లో కామెంట్ చేయండి. లైన్ చేసుకుంటానండి. డైరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి వాయిస్. ఇంకా పిల్లలకి పులిహార చేసి క్యారేజీలో పులిహార చేశానన్నాను కదండి. ఇంకా క్యారేజీలో పెట్టేశానండి. ఇంకా మా కోసం రైస్ వండుకుంటానండి. ఇది సింక్ కింద కట్టించుకుందాం అనుకున్నామండి. ఇంకా ఇది ఆగిందండి. కొంచెం మా తర్వాత చూసి వేయిస్తానన్నారండి. సింక్ ప్లేస్ కాబట్టి ఇది మీకు ఇలా కనిపిస్తుందండి. చిరాగ్గా ఉందండి. ఈ సింక్ పెట్టించిన తర్వాత ఇది లైన్ అవుతుందండి. ఇది కలి అన్నాను కదండి, ఒక గ్లాస్ ఖచ్చితంగా మేము రైస్లో వాడతామండి. ఇది వేసుకుంటే చెప్పాను కదండి, చర్మ సమస్యలు ఉండదంటదండి. ఇది మా అమ్మోళ్ళు చెప్పిన చిట్కా నేను కూడా మా పిల్లల కోసం పాటిస్తున్నానండి. ఇంకా కర్రీ కోసమండి రొయ్యలు తెచ్చారండి. రొయ్యలన్నీ క్లీన్ చేసుకుని ఒక రొయ్యలతోటి మంచిగా ఏమైనా కాయగూరలు కానీ లేకపోతే తెలగపిండి కానీ వేసి వండుతానండి. ఇంకా పైప్ వచ్చిందండి, పైప్ నీళ్ళు పట్టేసి ఇంకా రొయ్యలు పుడికేసి కర్రీ వండేస్తానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.